హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ మహామూలుగా లేదు. వార్ వన్ సైడ్ లాగా మొత్తానికి కంప్లీట్ గా మారిపోయిందా అంటే ఖచ్చితంగా మారిపోయింది. ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ పడుతుంది అనే దానికంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత యూజ్ అవుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే తనుజాకి దరిదాపులో కూడా ఎవరు లేనంత హైప్ క్రియేట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ గా ఈ మధ్యన తనుజ చుట్టే తిరుగుతూ ఉంది మ్యాజిక్ అంతా. సో తనుజ హైలైట్ అవుతూనే ఉంది. అండ్ వీళ్ళు ఏదో తనుజని ఏదో చేద్దాము అనుకుంటున్నారు, బయట అంత రేంజ్ వెయిట్ వస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, బయట ఆడియన్స్ కి అర్థమయ్యేది ఒకటి. వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చే పెద్ద మిస్టేక్ ఇదే. బయట చూసి సిచ్యువేషన్ ని లోపలికి వెళ్ళినాక వాళ్ళని అనలైజ్ చేస్తూ ఉంటారు చూసారా. బయట సిచ్యువేషన్ వేరేలా ఉంటాయి, అక్కడికి వెళ్ళాక వేరేలా ఉంటాయి. బట్ ఏంటంటే ఆ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనే మొత్తం మ్యాజిక్ అంతా హైప్ క్రియేట్ చేయాలి, మనమే తోపులాగా ఉండాలి అనుకుని వాళ్ళే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి తనుజ విషయంలో జరిగిపోతూ ఉన్నాయి. కొన్ని విషయాలు తనుజకు తెలియకుండానే హెల్ప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఓటింగ్ ఆర్డర్, ఫస్ట్ డే ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోకు ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ వీడియో ఎక్కడైనా మధ్యలో నచ్చిందని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. తనుజ 34% తోటి. నిన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ క్లోజింగ్ ఎలా ఉంది అని అంటే 27% ఉన్న తనుజ ఓటింగ్ ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనేది ఉంటే, అంటే ఫస్ట్ డే ఓటింగ్ ఎలా ఉంది, ఓపెనింగ్ ఓటింగే ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తే తనుజకి అసలు మామూలు కదా. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ వేరు. అండ్ చాలా మంది క్రైయింగ్ స్టారు అండ్ నువ్వు బాండింగ్స్ తోటే ఉన్నావు, ఇలా లేదు నువ్వు అంటే ఒక నాన్నని పెట్టుకొని ఏదైతే ఆయేషా మాట్లాడిన మాటలున్నాయో అది ఆడియన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది. అంటే వీళ్ళు ఇప్పుడు ఇన్నిసార్లు చూసి వెళ్తున్నారు కాబట్టి, సో పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు చూసి వెళ్లారు కాబట్టి వీళ్ళకి అన్ని తెలుసు అనుకోవడమే, అలా ఏముండదు. సో అక్కడ సిచ్యువేషన్స్ కొంతవరకే ఉంటాయి తప్పితే తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా బాండింగ్స్ పెట్టుకుంటారు. అన్ని మాట్లాడిన తనే సడన్ గా ఆ గౌరవ్ దగ్గర బాల్ తీసుకుంది. మరి దాన్ని సపోర్ట్ అన్నారా, మరి అదేమంటారో తెలియదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే పెద్దగా పేలితే మనం ఏదో చేస్తాము అని చెప్పేసి ఎదుటోడికి ఏదో ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటది. అలా ఈమె కూడా గట్టిగా మన తనుజ కూడా గట్టిగా డిఫైన్ చేసుకుంది. 34% తోటి టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తుంది. అండ్ ఈమెకు దరిదాపులో కూడా ఎవరు లేదు. ఇది ఏమి ఓటింగ్ రా స్వామి, ఆ రేంజ్ లో పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి పవన్, డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ కి పాపం ఎలివేషన్ ఎక్కువగా ఉండట్లేదు. ఎంతసేపు ఆ పులిహోర కంటెంటే చూపిస్తూ ఉన్నారు. ఆయనకి ఏదో ఎలివేషన్ వస్తుంది అనుకున్న ఎపిసోడ్ ఒక్కటి కూడా పడట్లేదు మనోడి విషయంలో. టాస్కులు ఆడతాడు అంటే టాస్కులు కూడా కలిసే ఆడే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ మనోడి మెడకు చుట్టుకుంటా ఉన్నాయి అన్నమాట. సో ఎందుకనంటే ఓటింగ్ లో ఎప్పుడైనా ఏమైనా చేంజెస్ జరగొచ్చు. ఎందుకనంటే పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు మిగతా వాళ్ళకి, ఈయనకు కూడా 2-3% డిఫరెన్సెస్ ఉంది. ఆ 2-3% డిఫరెన్సెస్ ఒక్కరికి ఒక్క ఎమోషనల్ గానీ ఒక్క కరెక్ట్ ఎపిసోడ్ గానీ పడింది అంటే అది దాటేయడం పెద్ద విషయం ఏం కాదు. అలాగా డెమోన్ పవన్ కి 17%, నిన్న 20% ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో ఉంటే ఫ్యాన్ బేస్ లో తీరా చూసుకుంటే ఇప్పుడు 3% తగ్గి 17% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. పొజిషన్ ఓకే, బట్ అది కరెక్ట్ పొజిషనే, కానీ ఇంకా ఓటింగ్ అనేది ఇంకా కావాలి. ఎందుకంటే తనుజకి 34 అంటే మనోడికి హాఫ్ ఆఫ్ ది ఉంది. సో అది లీడ్ చేయడం అంటే బీభత్సం కాదు, మైండ్ బ్లోయింగ్. అసలు ఇంతకంటే బెస్ట్ ఎపిసోడ్ లేదురా అనే స్టేజ్ లో పడితేనే ఆమెను బీట్ చేసేంత ఛాన్స్ ఉంటది ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే అంత డిఫరెన్సెస్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే మన పవన్ కి ఎక్కువ ఓటింగ్ పడుతుందా అంటే ఖచ్చితంగా పడతలేదు అనే చెప్పుకోవచ్చు. 17% తోటి మనోడికి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ పడుతుంది అంటే బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతుంది, బట్ ఇదే బెస్ట్ ఓటింగ్ అని చెప్పలేము అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి కూడా ఉన్నాడు. సుమన్ శెట్టి కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. మనం ఒకటి అనుకుంటాం కదా, దానికంటే మంచి ఓటింగ్ పడుతుందంటే సుమన్ శెట్టి ఫ్రీ ఎగ్జిస్టింగ్ స్టార్టింగ్ లో టాప్ పొజిషన్ లీడ్ చేశాడు.
నిన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ క్లోజింగ్ ఓటింగ్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్ కి వచ్చాడు. ఓపెనింగ్ ఫస్ట్ డే 6th వీక్ ఫస్ట్ డే ఓటింగ్ అని వచ్చేసరికి మళ్ళీ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. నిన్న 18% ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం 18 కాస్త 14% వచ్చింది. పాపం ఆర్ఆర్లు వర్కౌట్ అవ్వట్లేదు. నిన్న కామెడీ చేశాడు, కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. ఆ పాయింట్స్ ఏంది అని అంటే కామెడీగా తీసుకుంటున్నారు. ఆ కామెడీగా తీసుకునే పెద్ద ప్రాసెస్ ఏదైతే ఉందో, నిజంగానే ఈ కమెడియన్స్ విన్నర్స్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళను రియల్ గా యాక్సెప్ట్ చేయలేరు. అంటే వీళ్ళు విన్నర్ అయ్యే మెటీరియల్, వీళ్ళు కామెడీ చేస్తారు, ఈ కామెడీనే ఎంజాయ్ చేస్తారు తప్పితే వాళ్ళ రియాలిటీని ఎంజాయ్ చేయలేరు, వాళ్ళ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేసే అంత రావాలి అని అంటే బీభత్సంగా ఆడాలి, వాళ్ళు బీభత్సంగా ఉండాలి, ఆ క్యారెక్టర్ కూడా అంత రేంజ్ లో ఉండాలి, ఫన్ వే ఉండాలి. వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా అనలైజ్ చేసుకుంటూ ఆ జనాలు అనలైజ్ చేస్తారు ప్రతి సిచ్యువేషన్ సీన్ ని కూడా. సో కామెడీ ఒక్కటే చూస్తే ఆటోమేటిక్ గా ఎవరు విన్నర్ అవ్వలేరు కమెడియన్ గా. సో అలా అని చెప్పేసి ఛాన్స్ లేదని కాదు, దగ్గరగా వెళ్తారు వస్తున్నారు తప్పితే గట్టిగా ట్రై చేయొచ్చు. ఈసారి ఇమాన్యుయల్ కి ఛాన్స్ ఉంది అనుకున్నాం, బట్ ఇమాన్యుయల్ గోడ మీద పిల్లిలాగా తయారైండు, అటు ఇటు చాలా అదిగా ఉన్నాడు. ఇమాన్యుయల్ ఈసారి నామినేషన్ లోకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటది మాస్టర్. సో 14% సుమన్ అన్న థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు, 4% ఓటింగ్ తగ్గింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి భరణి. సో భరణి ఓటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. అండ్ 15% ఓటింగ్ అయితే ఉంది మనోడికి. 15% అంటే ఏముందిరా స్వామి, ఎక్కువ పెద్దగా. సారీ 14%, 15%, 14 to 15% రాసుకున్నాం. 14% ఓటింగ్ ఉంది ఇద్దరికి, సుమన్ అన్నకి ఈయనకి ఈక్వల్ గానే ఉంది. బట్ ఏంటంటే ఇంకా సుమన్ అన్నకి ఎక్కువగా ఉంది అనమాట, ఈయనకంటే కొంచెం బెటర్మెంట్ గా సుమన్ అన్నకి ఎక్కువ ఉంది. అండ్ భరణి గారికి ఓటింగ్ అనేది చాలా స్టేబుల్ గా పడుతున్నా కూడా సేఫ్ అయ్యేంత ఏదైతే లేదు. సో ఖచ్చితంగా ఈసారి భరణి సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ టాస్క్ లలో, ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇందులో ఏమన్నా ప్రూవ్ చేసుకోగలిగితే సో ఖచ్చితంగా మంచి పొజిషన్ లోకి వస్తాడు. అండ్ సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ లీడ్ చేసే ఛాన్స్ ఎవరికీ లేదు, ఎందుకంటే ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది తనుజకి. బీభత్సంగా ఓటింగ్ అనేది పడితే మాత్రం, బీభత్సం కాదు అంతకు మించి ఏమైనా ఓట్స్ ఉంటే అది పడితే టాప్ పొజిషన్ కి లీడ్ చేస్తారు ఎవరైనా, ఆమెను మించి వెళ్ళిపోవాలంటే. సో 14% తోటి మనోడు టాప్ పొజిషన్ ఉండాల్సిన పొజిషన్ లో నుంచి 4th పొజిషన్ లో ఉన్నాడు భరణి. సో తర్వాత వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు, రాముకి కూడా 10% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 10% ఓటింగ్ పడుతుంది. అండ్ మనోడు నిన్న ఏదైతే పాయింట్స్ మాట్లాడాడో ఆ పాయింట్స్ వర్కౌట్ అయినాయి. కొంతవరకు బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది అనుకున్నా కూడా నిన్నటికి ఈ రోజుకు చూసుకుంటే మాత్రం మనోడికి 11% నుంచి 1% తగ్గింది. బట్ బికాస్ ఆఫ్ ఏంటి అంటే కంప్లీట్ గా తనుజాకి కంప్లీట్ గా దగ్గర ఎంత 7% ఓటింగ్ అనేది సడన్ గా పెరిగేసరికి మిగతా వాళ్ళకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట. సో అలా రాముకి కూడా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది, కానీ ఇది సేవ్ అయ్యేంత ఓటింగ్ అయితే కాదు అనేది నాకు అనిపించేది. సో ఖచ్చితంగా రాము రాథోడ్ ఇన్ వెరీ డేంజరస్ పొజిషన్, గుర్తుపెట్టుకోండి, రాము రాథోడ్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ దివ్య, సో దివ్య కూడా చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా డిఫెండ్ చేస్తుంది. కానీ దివ్య దగ్గర వచ్చిన పెద్ద మైనస్ ఏంటి తెలుసా, అరే ఏదో చేద్దాము అని చెప్పేసి చెప్పిందే చెప్పి రిపీటెడ్ వచ్చినోడికల్లా బ్యాండ్ బాజా భారత్ లాగా చెప్తూనే ఉంది. నీ పాయింట్ కరెక్టే, కానీ ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో సార్ట్ అవుట్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాం, 100% యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అది దాన్ని కంటిన్యూషన్ గా తీసుకెళ్లకూడదు, కంటిన్యూషన్ లో వెళ్ళిపోకూడదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అదే పెద్ద బ్యాక్ స్టెప్ అయిపోతుంది. సో దివ్యాకి కూడా ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో కూడా మాక్సిమం 7 to 8% ఓటింగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈమె కూడా 10% ఓటింగ్ ఉంది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగే పడుతుంది. ఫ్లెక్చువేట్ అయ్యే ఓటింగ్ మాత్రమే చాలా అంటే చాలా రిస్క్ లో ఉంటది. అంటే అప్ అయ్యి డౌన్ అయ్యి ఇలా ఓటింగ్ ఉందనుకోండి, ఖచ్చితంగా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. ఈ బాటమ్ లో ఉన్న వాళ్ళు కూడా స్టేబుల్ గా ఉన్న ఓటింగ్ కూడా ప్రాబ్లం ఉండదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఫ్లెక్చువేట్ అయిందనుకో, పైకి వెళ్లి మళ్ళీ సడన్ గా కిందికి రావడం, కిందికి వచ్చి పైకి వెళ్ళడం, ఇలాంటి జరిగినప్పుడు చాలా షాకింగ్ గా వినాల్సిన పరిస్థితులు వస్తాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే పొజిషన్స్ పెద్దగా ఏం మారలేదు, యాస్టీస్ ఉన్నాయి. కానీ పర్సెంటేజ్లు, ఓటింగ్ లో పర్సెంటేజ్లు మారాయి. భరణి మన తనుజ టాప్ లో ఉంది, పవన్ సెకండ్, థర్డ్ వచ్చేసరికి సుమన్, 4th వచ్చేసరికి బర్నన్న,
5th వచ్చేసరికి రాము అండ్ 6th లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా దివ్య ఉంది అనమాట. ఈసారి మరి పాపం భరణి అన్న కుటుంబంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి అండ్ మిస్డ్ కాల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో వెరీ ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ ఎందుకంటే పెద్ద డిఫరెన్సెస్ లేవు, సో అందువల్లనే పదే చెప్పాల్సి వస్తుంది. డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి బట్ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మిస్డ్ కాల్ డేట్ అనేది ఇంపార్టెంట్, ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అది ఎవరికి తెలియదు. అట్లీస్ట్ మనకు జియో హాట్స్టార్ ఓట్లన్నా ఎటో విధంగా మన దగ్గరకు వస్తాయి కానీ సో మిస్డ్ కాల్ డేట్ అయితే ఇంపాసిబుల్ అనమాట. సో ఖచ్చితంగా అది ఏమైనా జరగచ్చు అన్నట్టుగా ఉంటది. సో అందుకనే ఎవరైనా ఎలిమినేషన్ మీద మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. చాలా అన్ఫేర్ అని చెప్పినా కూడా చాలా ఆలోచించే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. సో మీకేమనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు. అండ్ గుడ్ లక్.